హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని దహి వడలు స్పాంజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నేను చూపించే విధంగా అయితే చేస్తే పెరుగు వడలు సాఫ్ట్గా, స్పాంజీగా అలాగే టేస్ట్గా వస్తాయి. ఈ సమ్మర్లోకి ఈ పెరుగు వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా మధ్యాహ్నం లంచ్లోకైనా సూపర్ టేస్ట్గా తినేయొచ్చు. ఈ పెరుగు వడలను సాఫ్ట్గా, స్పాంజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వడల కోసం మనం మినపప్పును నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మినపప్పును అయితే తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లను అయితే పోసుకొని మినపప్పును 4 గంటల వరకు నాననివ్వండి. 4 గంటల తర్వాత చూడండి, మినపప్పు అయితే బాగా నానిపోయి 1 కప్పుకు 2 కప్పుల వరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లను అయితే వంపేసి నీళ్లను అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని మాత్రమే వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ పిండిని అయితే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు జీరాను అయితే వేసి ఒకే డైరెక్షన్లో 5 నుంచి 7 నిమిషాల వరకు పిండిని బాగా బీట్ చేయండి. ఇలా పిండిని బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నీళ్ళను అయితే తీసుకొని ఒక చిన్న పిండి ముద్దను అందులోకి అయితే వేసి చూడండి, పిండి అనేది ఇలా పైకి తేలుతున్నట్లయితే మన పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ని మరీ హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అవ్వనిచ్చి ఇందులోకి కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా వడలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వడలను అప్పుడే కదిలించకుండా 1 నిమిషం వరకు అలాగే వదిలేయండి. అలాగే వదిలేసినట్లయితే వడలు అనేవి వాటంతటా అవే ఇలా పైకి తేలుతాయి. ఈ వడలు అనేవి కేవలం 70% వరకు కుక్ అయితే చాలు, మరి ఎర్రగా కాల్చాల్సిన అవసరం లేదు. 70% కుక్ అయినప్పుడే మనం పెరుగులోకి వేసుకున్నప్పుడు పెరుగును బాగా పీల్చుకుంటాయి. చూడండి, ఈ విధంగా అటు ఇటు టర్న్ చేస్తూ పెరుగు వడలను ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వడలను కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు వచ్చినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే, ఎందుకంటే హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన రంగు అనేవి వచ్చేస్తాయి కానీ లోపల సరిగా కుక్ అవ్వవు. ఇలాగే మిగతా పిండిని కూడా ఇలా వడలుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు అనేవి చాలా వేడిగా ఉన్నాయి. కుక్ అయ్యాయో లేదో నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, వడలు అనేవి ఎంత స్పాంజీగా అలాగే పర్ఫెక్ట్గా వచ్చాయో, ఇక్కడ కూడా పిండి అనేవి లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వడలను పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు నీళ్లను అయితే వేసుకుందాం. నీళ్లను వేసుకున్నాక 1/2 స్పూన్ వరకు అయితే ఉప్పును వేసి ఉప్పును బాగా కరిగించుకోవాలి. ఇలా ఉప్పు బాగా కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వడలను అయితే ఇందులోకి వేసి అరగంట వరకు అయితే మూతను పెట్టి అలాగే వదిలేయండి. మీకు ఎక్కువ టైం ఉన్నట్లయితే 2 గంటల వరకు కూడా అలాగే వదిలేయచ్చు. ఇలా నీళ్ళల్లోకి అయితే డిప్ చేసి మూతను పెట్టి అరగంట వరకు అయితే అలాగే వదిలేద్దాం. ఇప్పుడు మనం పెరుగును తయారు చేద్దాం. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకు 4 కప్పుల వరకు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 4 కప్పులు అనేవి ఇలా చిక్కగా ఉండే పెరుగును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేయండి. మనం ఆల్రెడీ వడలలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ పెరుగులోకి కాస్త చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా విస్కర్తో బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసుకున్న పెరుగులోకి మనం ముందుగా నానబెట్టుకున్న వడలు అనేవి ఉన్నాయి కదా, వడలు అనేవి చూడండి చక్కగా నానిపోయి ఇలా కాస్త ఉబ్బాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లను మరీ ఎక్కువ స్క్వీజ్ చేయకుండా జస్ట్ అలా ప్రెస్ చేసి ఈ వడలను ఒక్కొక్కటి ఇలా పెరుగులోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వడలను కూడా ఇలా వేసుకొని పెరుగులోకి డిప్ చేయండి. అప్పుడే వడలు అనేవి పెరుగులోకి పీల్చుకుంటాయి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ వడలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపునైతే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని అయితే ఉంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీరా, 2 ఎండుమిర్చీలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి యాడ్ చేయండి. అలాగే గుప్పెడన్ని కరివేపాకు రెమ్మలను వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ను అయితే ఆపేసి ఈ తాలింపు చల్లారిన తర్వాత మనం పెరుగు వడలలోకి అయితే యాడ్ చేసుకుందాం. తాలింపును యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను వేసుకొని ఈ పెరుగు వడల టేస్ట్ను ఇంకొంచెం పెంచడానికి ఇందులోకి 1/2 కప్పు వరకు పైన బూందీని ఇలా చల్లుకోండి.
ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా, స్పాంజీగా, పర్ఫెక్ట్ టేస్ట్తో దహి వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఎంతో టేస్ట్గా ఉండే దహి వడలను చూసారు కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి.